అన్న ఇప్పుడు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసుకుంటే ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అది ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన కౌశిక్కి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో అతని మీద ఎన్టీఆర్ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒకటి చెప్పిన కౌశిక్ అనే వ్యక్తి ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఓకే, ఆయన ఏంటంటే క్యాన్సర్ ఉంది కాబట్టి త్వరలో నేను చనిపోవచ్చు అనే ఒక ఇదిలో ఎన్టీఆర్ కి బాగా వీరాభిమాని కాబట్టి దేవర మూవీ వస్తుంది. ఆ మూవీ చూసినాకనే నేను చచ్చిపోవాలి, అప్పటి వరకు నేను బతుకుండాలని ఆయన అనుకున్నాడు. సో అనుకున్నట్లే ఆయన ఉన్నాడు, మూవీ చూసిండు. ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వైరల్ అయింది, ఎన్టీఆర్ దాకా ఆ వీడియో వెళ్ళింది. సో మొన్న రీసెంట్ గా ఎన్టీఆర్ గారు వార్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఆ విషయం తెలిసి ఆయన డైరెక్ట్ వీడియో కాల్ చేసి అతనితో మాట్లాడాడు. కౌశిక్ తో వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడిన అన్నమాట. మాట్లాడి చెప్పిండు, నా వల్ల ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ చేస్తా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సో అయితే మీడియా ఎట్లుంటుందంటే మంచిని ఎంత తొందరగా స్ప్రెడ్ చేస్తుందో దాని కాంట్రవర్సీని చెడుగా కూడా అంతే తొందరగా స్ప్రెడ్ చేస్తుంది. సో వాళ్ళ మదర్ తోటి అంటే మీడియా చెప్పించిందా లేకపోతే ఆమె చెప్పిందా అనేది విషయం పక్క పెడితే, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 100 పనులు ఉంటాయి. ఆయన చెప్పిండు, ఇప్పుడు మన తెలుగు హీరోలు ఎవరైనా చెప్పిందంటే డెఫినెట్ గా 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా చేస్తారు. సో ఆయన అంటే చెప్పి ఒక 1 డే 2 డే కూడా కాకముందే ఏమంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఎన్టీఆర్ గారు మాకు హెల్ప్ చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు మాకు హెల్ప్ చేయలేదు. అంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఇష్యూ జరిగింది కదా, 25 lakhs ఇస్తా అని చెప్పి ఆయన ఇంకియలేదు. ఆయన ఆల్రెడీ వాళ్ళ టీం వెళ్తుంది, పర్యవేక్షిస్తున్నంట, 10 lakhs అంతకు ముందే ఇచ్చేసినంట. కానీ అదంతా మనకు చూపారు. ఇక్కడ కూడా ఏంటంటే ఓపిక అనేది ఉండదు, ముందు ఎమ్మటి చెప్పేస్తారు అన్నమాట. సో అట్లా ప్రెస్ మీట్ పెట్టేసి ఆమెతోటి హెల్ప్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఏదో వీడియో కాల్ చేసి మాట్లాడిండు అని చెప్పి వీడియో వైరల్ చేశాడు. సో ఈ లోపే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ హెల్ప్ చేసిండు, 12 lakhs ఇచ్చిండంటే అమౌంట్. అది మళ్ళీ తర్వాత ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సో ఆయన ఇచ్చిండు మాకు, కాకపోతే అప్పటికి ఇవ్వలేదు కాబట్టి మీడియా వాళ్ళు ఇట్లా చెప్పామన్నట్టుగా సో ఆమె స్టేట్మెంట్ అట్లా చెప్పింది అనమాట. సో ఏదైనా మన హీరోలు ఎవరైనా స్పందిస్తారు, ఖచ్చితంగా మన హెల్ప్ ఉంది అనుకుంటే వాళ్ళ దాంట్లో ఇచ్చేవాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళు చెప్పంగానే అకౌంట్ లో పడాలంటే ఎట్లా పడదు కదా. ఒక 1 day 2 day కొంచెం వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ వీడియో అక్కడ దాంట్లో వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆయన రెస్పాన్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు షూటింగ్ లో ఉండు, ఆయనకు 100 పనులు ఉంటాయి, ఎమ్మటే చేయాలంటే చేయలేదు కదా. సో ఒక 1 day 2 day వెయిట్ చేయాలి. మరి నెలలు చెప్పి అసలు చేయలేదంటే ఖచ్చితంగా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఇట్లా అన్నట్టు ఇట్లా అవుతుంది. ఫ్యాన్స్ అనే వాళ్ళు మనం అభిమానించాలి, అంతేగాని వాళ్ళ నుంచి ప్రతి ఒక్క అభిమాని నాకు హెల్ప్ కావాలంటే ఎట్లుంటుంది. సో నిజంగా సమస్య ఉంది, మన వల్ల వీళ్ళకి హెల్ప్ చేయాలి అని ఉంటే డెఫినెట్ గా తెలుగులో ఏ హీరో అయినా ఎవరైనా చేస్తారు. సో నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. మన హీరోలు మన తెలుగు వాళ్ళు మన నెగిటివ్ గా స్ప్రెడ్ చేసుకుంటే ఎట్లా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ ఒక్కటి కాదు కదా, చాలా ఇన్సిడెంట్ చాలా మంది హీరోలు ఇంటికి వెళ్ళి పరామర్శించి హెల్ప్ చేశారు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి, ప్రతిదీ నెగిటివ్ అయితే చేయకండి. సో ఇప్పుడు ఆల్రెడీ తల్లికి హెల్ప్ చేసిండ్రు, హాస్పిటల్లో 12 లక్షలు కట్టిరు, డిశ్చార్జ్ అయ్యారు, హ్యాపీగా వెళ్ళిపోయారు కదా. అవును, సింపుల్ అంతే. మనకి వీలైతే పాజిటివ్ స్ప్రెడ్ చేయండి, నెగిటివ్ మాత్రం వద్దని చెప్పింది. విజువల్స్ చూస్తే కూడా క్యాన్సర్ పేషెంట్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు. అదే హెల్ప్ చేస్తారు బ్రో మనోళ్ళు ఖచ్చితంగా. అంటే ఇష్యూ అనేది వాళ్ళ దానికి వెళ్ళాలి, వాళ్ళ దానికి వెళ్ళకుండా హెల్ప్ కావాలంటే అవ్వదు. వాళ్ళ దానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు వాళ్ళు.